ఒకరు తెర మీద హల్చల్ చేస్తున్నారు, ఇంకొకరు తెర వెనుక హంగామా చేస్తున్నారు. అల్లరి ఫస్ట్ పుట్టి తర్వాత వాళ్ళిద్దరు పుట్టారు. ఇప్పుడు ఖైదీ నంబర్ 150లో చిరంజీవి గారు రెండు రోల్స్ ప్లే చేశారు. అయితే రెండు కాస్ట్యూమ్స్ డిఫరెన్సెస్ ఏంటి? ఆవిడ సెకండ్ టైం చూసింది కాబట్టి కాస్ట్యూమ్స్ కోసమే చూసానని చెప్పారు కదా. సో రెండు పాత్రలు నిజమా కాదా? పెన్ ఉంటుంది, ఆయన చేతిలో ఎప్పుడు పేపర్లు ఉంటాయి, నీతల్లో బుర్ర. సెకండ్ సీన్ లో శంకర్ గారు లాస్ట్ బటన్ ఉంటది కదా, ఎలా చెప్తారండి అంత డీటెయిల్ గా? చెప్పాలి మరి, అదే మీ అబ్జర్వేషన్. థ్రెడ్ దొరకకుండా ఎప్పుడైనా ఒక హార్డ్ మూమెంట్ ఆయన ఫేస్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సుష్మిత? అంటే ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతున్నారు అని మీకు డూ యాక్చువల్లీ థింక్ లైక్ దట్? యాక్చువల్లీ దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ బాగా వచ్చినప్పుడు మేబీ నేను బట్ చిరంజీవి డాడీ అని ఎందుకంటారు మీరు? అన్యక వాళ్ళు డాడీ అంటారు. అవును, డాడీ అనొచ్చు కదా, అప్పుడు చిరంజీవి డాడీ అంటే. అంటే చాలా మంది అడిగారండి డాడీ ఏంటి. మీ నాన్ననేమో నాన్న నాన్న అంటే నాకు ఒక నాన్న అనను, నాకు ఒక నాన్న, నేను నాన్న అంటాను. నేను ఒకటి విన్నాను ఏంటంటే నిహారిక యాక్టింగ్ యాంకరింగ్ కాకుండా బ్రహ్మాండంగా మిమిక్రీ చేస్తుందని విన్నా. చెప్పన్నాక ఖుషి డైలాగ్ అదే భూమికని. భూమికనా? ఓకే, సుష్మిత ఇస్ భూమిక. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. కెమెరాలో వచ్చింది, అది తీసుకున్నారా? రాలేదా? ఇప్పుడు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రాఘవ్ గారి గురించి సంథింగ్ ఆర్ ది అదర్. ఈ మధ్య రీసెంట్ గానే ఆర్జీవి గారి ట్వీట్స్ తెలుసు కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏంటో, మన ఫ్యామిలీ ఏంటో మనకు తెలిసినప్పుడు బయట వాళ్ళు 190 అంటారు. వై విల్ వి టేక్ ఇట్? జనరల్గా చిరంజీవి గారి సినిమాల్లో చాలా మీరు బాగా ఇష్టపడి చూసి ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా రీమేక్ చేస్తే? పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ వరుణ్ టు డూ. అవునా? యా. నేను ఏ సినిమా he has that depth in character. You wait for the answer. I will come to you. సరే, నిహారిక ఏ సినిమా చేయాలి చిరంజీవి గారిది? ఒకరు తెర మీద హల్చల్ చేస్తున్నారు, ఇంకొకరు తెర వెనుక హంగామా చేస్తున్నారు. కానీ ఇద్దరిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అల్లరి ఫస్ట్ పుట్టి తర్వాత వాళ్ళిద్దరు పుట్టారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, కొనిదెల వారి ఆడపడుచులు, ద మోస్ట్ హ్యాపెనింగ్ కొనిదెల సిస్టర్స్ సుష్మిత అండ్ నిహారిక are with me today on my very special show Dialogue with Prema, only on iDream. Hi Prema. Correct na introduction? నాకు స్టైల్లో ఇట్ వాస్ గుడ్. నిజమా కదా చెప్పండి. మీరిద్దరు గ్యాంగ్ అప్ అయిపోతారంట, అందరిని ఒకవైపు పెట్టేసి మీ ఇద్దరు ఒకవైపు ఉండి మొత్తం అల్లరి చిల్లరిగా గొడవ చేసి మమ్మల్ని ఒక కార్నర్ తోసేసి దే గ్యాంగ్ అప్ అగేన్స్ట్ us. అప్పుడు ఉండాలి కదా, హెల్ప్ చేయాలి కదా, సో అక్కతో పాటు ఉండి. అంతేనా? ఇద్దరిలో ఎవరు మోర్ అల్లరి? ఇద్దరు కలిస్తే ఇంకా అల్లరి. బట్ ఇండివిజువల్ గా మీకు స్ట్రెంగ్త్ ఉండదా? ఇండివిజువల్ గా నిజంగా నాకు ఫ్యామిలీలో అయితే కజిన్స్ దగ్గర ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ లేదు. అన్యకతో కలిస్తే ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వస్తుంది. సీరియస్లీ. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన ఏం చేశారు మీ ఇద్దరు? ఇల్లు పీకి పందిరేసిన ఒకటేదన్నా చెప్పగలిగేది? ఐ థింక్ మేమిద్దరమే we are the only ones who can gang up against Charan because he is the biggest bully of amongst all our cousins. ఇంకా తన్ని ఏడిపించే వాళ్ళంటే ఇంక మేమిద్దరమే. we are the only ones who can actually pin him down. నేను భయపడుతూ ఏడిపిస్తా చరణ్, అది ఆ కాంబినేషన్ చరణ్ తట్టుకోలేదు అసలు. నేను ఇంకా భయపడుతున్నావు కానీ నన్ను ఏడిపిస్తున్నాను. సో దట్స్ అవర్ USP. కానీ మీరిద్దరు సపరేట్గా ఉంటే మాత్రం చరణ్ మిమ్మల్ని ఆడుకుంటారట ఒక రేంజ్ లో. హీఈస్ ద బిగ్గెస్ట్ బులీ. చెప్పాను కదా, హీఈస్
వెయిట్ చేస్తాడు ఛాన్సెస్ కోసం మమ్మల్ని ఇద్దరిని ఎలా అయినా పట్టుకుని సింగిల్ గా దొరికామంటే నిహారిక అన్నారు కదా టెలివిజన్ షోస్ తను చేసే టెలివిజన్ షోస్ మీద మహా కామెడీ చేసేసారు మిమ్మల్ని బాగా ఏడిపించారు. ఎప్పుడు ఏడిపిలేదా? ఎప్పుడు ఓహో షోస్ ఫస్ట్ ఎస్ ఏమన్నారు అందరూ ఏడిపించారు. నేను ఎందుకు అరుస్తున్నావు టీవీలో వాళ్ళకి అక్కడ మైక్ పెడతారు కదా ఇంటి వరకు వినిపించాలి నీ వాయిస్ ఎందుకు అప్పుడు స్టేజ్ మీద ఏదో ఎక్సైట్మెంట్ లో అరిచేసా 2 seasons కి అరిచా. సో అదే అనమాట అదే బిగ్గెస్ట్. అది చరణ్ వాళ్ళే కదా అందరూ అన్నారు ఊర్లలో ఎందుకండి మైకులు పెడతారు కదా ఇంటి దాకా వినిపించేలాగా అరవాలా మీరు నేర్చుకుంటాం కదా ఎప్పుడో ఒక లైఫ్ లో నేర్చుకోవాలి కదా అప్పుడు నేర్చుకోండి. అయితే మీ ఇద్దరిది చూడండి ఎంత అనూహ్యంగా ఒకళ్ళేమో తెర మీద దడదర వాయించేస్తున్నారు అందరినీ యాంకరింగ్ షార్ట్ ఫిల్మ్స్ అదేంటది వెబ్ సిరీస్ సినిమా తెర వెనుక అసలు చిరంజీవి గారికే స్టైలింగ్ అమ్మో మైన్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్. నో ఐ డోంట్ థింక్ సో. వాట్ యు థింక్ నిహారిక? చాలా కాంప్లెక్స్ అది కదా. యు షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ అ డాటర్ అండ్ స్టైలిస్ట్ అది ఆన్ ద సెట్. అదే చెప్పారు వి వినాయక్ గారు చెప్పారు అనమాట. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంక్రాంతి రిలీజ్ అప్పుడు యాక్చువల్లీ హనీ పాప సెట్ లో ఉండో మీకు చాలా ప్లస్ అయింది బికాస్ డాడీకి దెబ్బ తగిలినప్పుడు కూడా యూ వర్ ద ఫస్ట్ ఎయిడ్ అండ్ హీ ఫెల్ట్ హోమ్. ఇక్కడ కాదు కదా అక్కడ అయినప్పుడు that's why Charan was saying it was very comfortable for him. తన సెట్ లో లేకపోయినా it was nice because you were there. ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నువ్వు ఆన్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు బీ దర్ ఎనీవే కాబట్టి మా అందరికి కంఫర్టబుల్గా ఉండింది. సో కానీ అయినా కూడా సుష్మిత ఒకటి చెప్పండి కమ్బ్యాక్ ఫిలిం ఒకటి ఫస్ట్ అదే పెద్ద బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ. చిరంజీవి గారిని ఇంకా ఫ్యాన్స్కి నచ్చినట్టు అసలు ఆయన చూడాలని జనాలు అట్లా అనుకుంటారు. ఆల్ ద ఫ్యాన్స్ వాంట్ టు సీ హిమ్ లైక్ దాట్. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎస్పెషలీ ఆయన 62 years ఆ ఏజ్ కనపడకుండా ప్లస్ అలా అని మరీ యంగ్గా కూడా కనపడకూడదు. సో ఇవన్నీ ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఎలా అంటే మైండ్లో ఏమేమి థాట్స్ వచ్చాయి ఆ టైంలో వెన్ యూ యాక్చువల్లీ వర్ పిక్డ్ టు డూ స్టైలింగ్? Actually, honestly, when Charan asked me this, my first apprehension or first thing was how will I spare time from my kids? Was my first thought. Adokkate na attention tappa. Okay. Otherwise, with my rapport with dad and ఎలా చేస్తాను ఎలాగా జరుగుద్ది ఇవన్నిట్లో అన్నిటికీ నాకు ఐ డెంట్ ఫీల్ ద ప్రెషర్ అంటిల్ వి యాక్చువల్లీ ప్రాజెక్ట్ స్టోరీ వినిన తర్వాత క్యారెక్టర్స్ వినిన తర్వాత ఆ స్టేజ్ వరకు అయితే నాకు ఆ భయం లేదు. నా పిల్లల దగ్గర నుంచి నా టైం ఎలా స్పేర్ చేసి ఈ వర్క్కి ఎలాగా బికాస్ కమ్బ్యాక్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ కమ్బ్యాక్ టు ఫ్రమ్ అ మదర్ టు అ వర్కింగ్ ఉమెన్. బట్ స్టోరీ అన్ని వినిన తర్వాత అప్పుడు ఇంకా 2 characters డిఫరెన్సెస్ ఎలా చూపించాలి లైక్ మీరు చెప్పినట్టు అంత యంగ్గా యూనో షుడ్ నాట్ బి అ వానబీ యంగ్ క్యారెక్టర్ అట్ ద సేమ్ టైమ్ ట్రెండీగా కూడా చూపించారు. దాంట్లో మేము చాలా హోంవర్క్ చాలా థాట్ వెళ్ళింది వెనకాల. నిహారిక మీరు చెప్పాలి ఒకటి ఇంపార్టెంట్ థింగ్ సుష్మితలో ఈ టాలెంట్ ఉంది అని మీకు తెలుసా? అంటే మీ బోత్ చెప్పినట్టు మీ ఇద్దరు చాలా బాండింగ్ ఎక్కువ కదా. అసలు నాకు యాక్చువల్లీ అన్యకి ఉండింది ఒక స్టోర్. సో అక్కడ ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు స్టూడియో. ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఫ్యాషన్ అప్పుడే లైఫ్లో టై అండ్ డై అని నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియవు. అయితే వెనకాల వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఏంటి కొంటారు కదా చేస్తున్నారు ఏంటి ఇక్కడ నాకు అసలు ఏం అర్థం కాల. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా క్లాత్కి ఇలా టై చేసి ఇలా చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తుంది. అప్పుడు వావ్ హనిక వెరీ టాలెంటెడ్ హనిక ఓ మై గాడ్. అప్పుడు నుంచి చిన్నపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ కదా. నాకు అంతే నాకు స్టైల్ అసలు ఆ పెద్ద ఐడియా లేదు ఓన్లీ హనిక. ఏదైనా డౌట్ వచ్చినా ఫస్ట్ గాట్ ఇన్బార్న్ స్టైల్ కదా. సో అలాంటి వాళ్ళకి ఫ్యాషన్ అనేది ఇట్స్ నాట్ అ సెపరేట్ ఎంటిటీ అనమాట. అది ఇట్స్ వాళ్ళకి ఇట్స్ జస్ట్ బై బర్త్ లోపల వచ్చేస్తుంది అలా. ప్లీజ్ మరి నీ సినిమా ఒక మనసు ఆ ఒక మనసుకి ఎందుకు సుష్మిత గారిని అడగలేదు స్టైలింగ్ చేయమని? అంతగా షీఈస్ రియల్లీ గుడ్ అని తెలిసినప్పుడు అప్పుడు కంబ్యాక్ చేయలేదు కదా. ఐ వాంటెడ్ హన్యక టు కంబ్యాక్ విత్ డాడీస్ మూవీ. అంతేనా? అంతే. నేను కూడా అదే విష్ ఫర్ స్పెషల్ కంబ్యాక్ ఫర్ మీ. ఓకే. సో డాడీ మూవీ అంటే హన్యకకి సూపర్ గా ఉంటుంది అని సాక్రిఫైస్ డాడీ కోసం సాక్రిఫైస్ చేశాను నేను. ఓకే ఇంటి నుంచి కామెంట్స్ చెప్పు సుష్మిత, ఎస్పెషలీ మదర్. అమ్మ ఏమన్నారు? అమ్మకు కూడా ఇది యాక్చువల్లీ అమ్మ ప్రెజెంటింగ్ ఓకేనా. సురేఖ గారు ప్రెజెంట్ చేశారు మూవీ, చరణ్ ప్రొడ్యూసర్. బాబోయ్ అసలు ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు వెరీ క్రిటికల్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ హ్యాడ్. అందరు చాలా
చాలా ఆనెస్ట్ ఒపీనియన్స్ ఇస్తారు. బాగుందంటే చాలా బాగుంది, ఇట్ విల్ వర్క్ వెల్. బాగాలేదంటే ప్లీజ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, గివ్ ఆల్టర్నేటివ్స్. చరణ్ కానీ అమ్మ కానీ ఇద్దరు వెరీ క్రిటికల్ విత్ దేర్ ఒపీనియన్స్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే అంత ఆనెస్ట్ ఒపీనియన్స్ అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్కి మనకు కావాలి. లైక్ వీ నీడ్ పీపుల్ టు టెల్ మీ ఆనెస్ట్లీ హౌ ఇట్ ఈస్. సో దానికి అమ్మను చరణ్ ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్. అంతేనా? ది వెరీ క్రిటికల్ ఆర్ మీరు తీసుకున్న ప్రతి స్టెప్ని సపోర్ట్ చేస్తూ వచ్చారా? ఎట్లా ఉన్నారు? యా, దేర్ క్రిటికల్ అంటే లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దే వాంట్ ద బెస్ట్ ప్రోడక్ట్, సో దే వాంట్ టు హెల్ప్ మీ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. సో దే విల్ గివ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఒపీనియన్స్. ఇది ఇలాగా, దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ హిమ్. ఎవ్రీ టైమ్ మై డాడ్ వాక్స్ అవుట్, మేకప్ కాస్ట్యూమ్స్ అయిన తర్వాత అమ్మ ఒకసారి చూడాలి. అండ్ దెన్ షీల్ టెల్, యా దిస్ ఇస్ ఈజ్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ టుడే. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు, మీ మదర్, అలాగే నాగబాబు గారు, ఓకేనా, పద్మజ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్, ఒక్కొక్కళ్ళు ఎంత డిఫరెంట్గా ఇచ్చారు కాంప్లిమెంట్. ఐ వాంట్ టు నో. అందరూ ఒకేలాగా బాగుంది, చాలా బాగుంది అని చెప్తారా? లేకపోతే ఏమైనా అంటే ఎనీవన్ చాలా స్పెసిఫిక్ స్పెసిఫిక్గా? నా అలా కాకుండా, అంటే నేను ఎప్పుడు చేస్తాను అలా కాకుండా. నీది కాంప్లిమెంట్సే కాదు, నీ అసలు కదా ఏమన్నది ఉన్నాయిలే ఏదో అయ్యా నిహారిక ఎవ్రీ స్టేజ్ షూటింగ్ అప్పుడు కూడా చూసినప్పుడు చెప్తానే ఉంటుంది. సో హర్స్ ఐ వాంట్ ఈవెన్ బిలీవ్ బికాస్ షీ లవ్స్ మీ నో సో మచ్. సో నేను ఏం చేసినా ఈ పాపకి నచ్చుతుంది. మధ్యలో చరణ్ గారు దూరిపోయి అంటున్నారేమో, మధ్యలో చరణ్ గారు దూరిపోయి ఈ మాటలు నమ్మకు, నిహారిక మాటలు నమ్మకు. ఎప్పుడు అంతే. చరణ్ ఇస్ మై చరణ్ అంటానే ఉంటాడు, అన్నీ దీనికి సోప్ వేస్తుంది అని. ఎందుకు వేస్తా చరణ్ నా సోపు? అది ప్రేమ. ప్రేమ ప్రేమ. యా. సో Charan was the most critical person in my family because also a producer kada, so he can't just compliment me because I'm his sister and kakunda, but he's very constructive, very nice. So I always wait for his opinion. Yeah. After every schedule, so we see rushes, photographs and he choosing that. He tells me continue this mood, it's going well, ledu konni colors marchuddam. Climax scene especially, he was very particular. Katisino character comes from the pipe lo కూర్చున్న తర్వాత he comes out. సో అప్పుడు లెట్స్ గో ఫర్ దిస్ బ్రిక్ రెడ్. అండ్ మీద ఎప్పుడు ఎర్దీ కలర్స్ వాడలా, లైక్ శంకర్కి ఎర్దీ కలర్స్ వాడాం. బట్ ఇస్తే లెట్స్ డూ దిస్ బ్రిక్ రెడ్, కొంచెం డల్లిష్ రెడ్ అలా వాడదాం బికాస్ ఇట్ షోస్ ద క్యారెక్టర్ సిన్సియారిటీ అట్ దట్ పాయింట్. అప్పుడు హీ టేక్స్ అప్ దిస్ కాజ్ వెరీ సీరియస్లీ ఇన్ ప్రెస్ మీట్ అని పెడతారు కదా. సో అలాంటివన్నీ హీ వెరీ పర్టికులర్లీ సెడ్. సో దట్ ఈస్ అబౌట్ చరణ్. ఇంకా అమ్మ అయితే at every stage she was with me. Every stage she used to tell me what's working, what's not working. And my husband also was one of the biggest critics. That's important. ఆయన ఏమన్నారు? ఆయన కూడా చరణ్ లాగా he's very honest with what works and what's not. సో ఎవ్రీ టైమ్ నేను సోర్సింగ్ అని వెళ్తాం కదా, లైక్ అబ్రాడ్ అండ్ అదర్ సిటీస్, రాగానే ఫస్ట్ he needs to see what have you planned. The shopping bags open chesi, he's really interested in menswear like clothing and much. So he wanted to see and he used to tell me, "You bonta antava uncle meda, these colors will suit him." And he was very interested. 2006లో మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆబ్వియస్గా అప్ అండ్ డౌన్ తిరుగుతుంటారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నాన్నగారితో ఒక ప్రైవేట్ టైం అనేది దొరకడం కొంచెం కష్టం. ఇప్పుడు షూటింగ్ వల్ల ఒక సపరేట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయటం, బాండింగ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సిట్టింగ్ అండ్ చాటింగ్, ఇట్స్ రియల్లీ మెమరబుల్ కదా. ఏమేమి బ్యూటిఫుల్ థింగ్స్ గుర్తున్నాయి మీకు మేము కాన్వర్జేషన్ మధ్యలో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు కాట్ అప్ ఆన్, ద గ్రేట్ మెమరీస్? Over the time, over the years, and actually more than that, and especially after I got married and went, we became like very good friends. And he's always been like my mentor, my spiritual guru in all those senses. We have long conversations about life, about how మనం ఎలాగా లైఫ్ లీడ్ చేస్తే how effective we are as human beings. ఇలాంటివి చాలా డీప్ కాన్వర్సేషన్స్ చాలా మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఆల్సో హీఈస్ ద మోస్ట్ ఫన్ ఫ్రెండ్ ఐ థింక్. అందరి గురించి మాట్లాడుకుంటాం, అందరి మీద కమెంట్లు వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిహారిక లాంటి దేనికైనా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతేనా? దేనికైనా
So, and actually my conversations become more fun when Nagbaba is there. He adds fuel to the fire laga ఉన్న ఫన్ ని ఆయన ఇంకా రెండింతలు పెంచేస్తారు. అండ్ హీస్ ద లైఫ్ ఆఫ్ అ పార్టీ. సో షూటింగ్ అప్పుడు కూడా ఆయన వచ్చి జాయిన్ అయినప్పుడు వాజ్ ద మోస్ట్ ఫన్. రథాల్ అనుకుంటా, రథాల్ సాంగ్కి షూట్ చేసినప్పుడు ఆయన వచ్చారు. వీ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. బాగా నవ్విస్తారు బాబాయ్ అండ్ కాన్వర్సేషన్స్ ఆర్ లైవ్లీ విత్ హిమ్. అప్పుడు నువ్వు గొడవ పెట్టలేదా నిహారిక? ఇప్పుడు నాన్న నేను కూడా వస్తాను లేదు, షూటింగ్ కి వెళ్తానని చెప్పాను కానీ సాంగ్స్ కి అసలు అయ్యా నేను కొంచెం కూడా చూడను. నేను డైరెక్ట్ థియేటర్ చూసాను. చరణ్ కూడా రషెస్ అయిపోయినప్పుడు ఇక్కడికి ఆఫీస్ కి రండి చూద్దామని పిలిచారు. ఐ థింక్ ఎవ్రీ వన్ వెంట నేను వెళ్ళా. చరణ్ వెళ్ళను సరే, నేను డై హార్డ్ ఫ్యాన్, నేను పాటలు థియేటర్లో చూస్తాను, అప్పుడే నాకు అసలైన ఎనర్జీ వస్తుంది అని. అది కరెక్టే, అలాగే అయింది. దట్స్ ట్రూ. కొంతమంది నేను కూడా ఐ ఎంజాయ్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలో పనిచేసాను కాబట్టి ఐ హ్యావ్ టు సీ. బట్ ఇంకా మిగతా సినిమాలు, పాత సినిమాలు ఏమి నేను రషెస్ కానీ అలా చూసేదే లేదు, డైరెక్ట్ ఆన్ స్క్రీన్. కానీ చిరంజీవి గారిలో మీరు ఇందాక అన్నట్టు ఒక చాలా హైలీ స్పిరిచువల్ కోషంట్ ఉంది. ఎంత లేకపోతే ఒక వ్యక్తి 30 ఏళ్ళుగా మోర్ దెన్ 30 years ఇంత దక్కా ముక్కలు తిని, ఇంత కష్టపడి, ఇంత స్ట్రగుల్ అయ్యి, ఒక నేమ్, ఫేమ్, మెగాస్టార్ స్టేటస్ అండ్ మొత్తం ఫ్యామిలీని సోల్ బాడీ ఇట్లా షోల్డర్స్ మీద లిఫ్ట్ చేసిన వ్యక్తి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా అలా ప్రశాంతతను అలాగే మెయింటైన్ చేస్తుంటారు. ఐ థింక్ మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఆయన లైఫ్ నుంచి, ఆయన మాటల నుంచి. కొన్ని విషయాలు ఆయనతో ఉంటుండగానే అలా ఇంబైబ్ అయిపోయి మాలో వచ్చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కాన్షియస్గా ఆయన చూసి నేర్చుకునేవి ఉన్నాయి. అలా ఐ థింక్ నా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ హిమ్. నాట్ యాజ్ హిస్ డాటర్ బట్ జస్ట్ బీయింగ్ విత్ హిమ్ యాజ్ అ మెంటర్. లైక్ హీస్ బిన్ మై మెంటర్. సో ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైనా ఒక హార్డ్ మూమెంట్ ఆయన ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సుష్మిత? అంటే ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతున్నారు అని మీకు డూ యాక్చువల్లీ థింక్ లైక్ దట్? యాక్చువల్లీ there was an incident which happened బాగా చిన్నప్పుడు, మేబీ నేను 6-7 years ఉంటానేమో. అప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చాను, అప్పుడే ఆయన ఇంకా షూటింగ్ నుంచి రాలేదు. కింద పడి నీ బాగా స్క్రేప్ అయిపోయింది నాది, ఫుల్ ఇక్కడ పెద్ద ప్యాచ్ లేసిపోయింది అనమాట. నేను కేమ్ బ్యాక్ క్రయింగ్. మమ్మీ అన్నీ వేసారు, మొత్తం మందన్నీ వేసారు. అప్పుడే డాడీ వాజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ షూటింగ్ అండ్ హీ కేమ్ బ్యాక్. దేర్ వాజ్ అ క్లైమాక్స్ షూట్ ఆఫ్ అ ఫిల్మ్, ఐ కాంట్ రిమెంబర్ విచ్ వన్, విత్ దిస్ ఫైర్ ఇన్ అ ఫ్యాక్టరీ అండ్ ఇక్కడంతా కాలిపోయింది ఆయనకి ఇన్ ద షూటింగ్. సో హీ కేమ్ బ్యాక్ అండ్ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, సో దే జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ మమ్మీ వాజ్ పుట్టింగ్ ఐస్ ఫర్ హిమ్ అండ్ ఆల్ దట్. సో దట్స్ వెన్ షీ టోల్డ్. అప్పటికి ఐ వాజ్ స్టిల్ కంప్లైనింగ్ అబౌట్ మనీ, చిన్నదాన్ని కాబట్టి ఇంకా నీ నొప్పి వస్తుంది అని ఏడుస్తూ ఉంటే షీ టోల్డ్, నీ హర్ట్ కంపేర్ చేసుకుని ఆయన హర్ట్తో నీ హర్ట్ కంపేర్ చేసుకో, జస్ట్ సీ హౌ మచ్ హీస్ గాట్ బర్న్ట్ అండ్ హీస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. So I don't, it's not even a comparison. I'm a child and obviously I'll cry, but somehow that's in my mind so strongly. So nenu ippudu hurt, physical hurt ane kaadu, even mental, even some emotionally someone hurts you, I don't take it so much into my heart. I've become much stronger person. With that small example, anu urko peddaniki urke anuntaru amma appudu, but that somehow stuck in my head and I've become much stronger as a person, emotionally and physically after that incident. నిహారిక, మీరు కూడా ఐ థింక్ చిరంజీవి గారితో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు, ఎస్పెషల్లీ అంటే నాగబాబు గారు, మీ ఫాదరు, మీ ఇద్దరు గొడవలు అల్లర్లు బాగా చేస్తారు, అది మాకు తెలుసు. మీరు ఒకసారి ఒక సందర్భంలో ఇంటర్వ్యూకి డాడీ అంటే అదొక స్పెషల్ లవ్. బట్ చిరంజీవి డాడీ ఎందుకంటారు మీరు? చిరంజీవి డాడీ అలవాటు అయిపోయింది, హన్యక వాళ్ళు డాడీ అంటారు. అవును, డాడీ అనొచ్చు కదా అప్పుడు, చిరంజీవి డాడీ అంటే చాలా మంది అడిగారండి డాడీ ఏంటి, సో మీ డాడీ జబర్దస్త్ లో బాగా చేస్తారంటే, జబర్దస్త్ లో వచ్చేది మా నాన్న, మా డాడీ ఖైదీ 150 లో. అంటే ఆబ్వియస్లీ బయట అందరు నాన్న డాడీ అంటారు, సో మీకు జనాలకు అర్థం కావడానికి ఇంకా చిరంజీవి డాడీ అని స్టార్ట్ చేయాలి. డాడీ అనే పిలుస్తాను నేను, ఇంట్లో డాడీ అనే పిలుస్తాను, డాడీ అనే పిలుస్తాను. మీకు అర్థం అవడానికి పేరు పెట్టి పక్కన డాడీ. మీ నాన్ననేమో నాన్న నాన్న అంటే నాగబాబు నాన్న అన్నను, నాగబాబు నాన్న నేను నాన్న అంటాను. బట్ ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం,
మీకు ఎన్నో ఆస్పిరేషన్స్తో ఎంతో ఎక్సైట్మెంట్తో మీరు ఫస్ట్ సినిమా ఒక మనసు చేశారు. అది డిడ్ నాట్ డూ వెల్, అంటే మీరు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్గా అండ్ యువర్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ ఆల్సో కొంచెం ఉంటుంది కాస్త ఫీలింగ్, అయ్యో ఏంటి ఫస్ట్ మూవీ ఇలా అయిపోయిందని. ఆ టైంలో ఇప్పుడు చిరంజీవి గారు మీతో ఏమైనా చెప్పారా? అంటే కలిసారా? అసలు అలాంటిది మాట్లాడాలి అంటే బేసిక్గా నాకు లోపల ఉన్నా కూడా నేను బయటకు చూపించే మనిషిని కాదు. నాకు లోపల ఇఫ్ ఐ ఫీల్ అరే ఏంటి ఇలా అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నదాకా వెళ్ళినా కూడా నేను బయట ఎక్కువ చూపిను. చాలా క్లోజ్ అయితేనే చూపిస్తాను. అండ్ నాకు నాన్న వాళ్ళకి కూడా ఎందుకు చూపినంటే నేను బాధపడే చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. I don't want to give them that pain. చాలా సెన్సిబుల్ గర్ల్ షీజ్ అండ్ తన ఎమోషన్స్ ని తను చాలా బాగా మేనేజ్ చేసుకోగలదు. చాలా తక్కువ మంది ఏజ్ లో అలా ఉంటారు అనుకుంటా. మీకు చెప్పలేదా సుష్మిత? Didn't she share with you? మూవీ గురించి లేదా? అదే అన్నాను, షీఈ్ వెరీ మెచ్యూర్ ఫర్ హర్ ఏజ్. అది చాలా బాగా హ్యాండిల్ చేసుకుంది. అండ్ షీఈ్ వెరీ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్. సో షీ మూవ్డ్ ఆన్ వెరీ ఫాస్ట్ అండ్ షీఈ్ వర్క్డ్ ఆన్ సో మచ్ మోర్ ఫన్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత. సో అంటే మేబీ హన్యక డాడీ చాలా సీరియస్ కాన్వర్సేషన్స్ ఇలా ఉంటుంటాయి. నాకు డాడీకి అంత లాంగ్ కాన్వర్సేషన్స్ లేవు. బట్ దెన్ చిన్నప్పటి నుంచి చూసి ఐ జస్ట్ టుక్ సంథింగ్ యూనో, నేర్పించక్కర్లేదు, కూర్చొని నేర్పించక్కర్లేదు పాఠం. అలాగా నేను నాన్నకి డాడీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో నాకు నాన్నతో ఉన్న డాడీతో ఉన్న అరే వీళ్ళిద్దరు భలే సేమ్. సో ఐ నో హౌ టు టేక్ ఇట్. కొన్ని వాటిని మరీ తీసుకోకూడదు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కొంతమందిని. అదంతా లైఫ్ లెసన్స్ అన్ని వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకెవ్వరు నేర్పిరు కూడా, ఎవరు కూర్చోబెట్టి చెప్పరు లైఫ్ లెసన్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. బట్ మీ ఇద్దరి సిస్టర్లీ బాండ్ అంటే ఒక ఇమోషనల్ ప్లాట్ఫామ్లో ఎట్లా ఉంటుంది? అల్లరి, ఎంజాయ్మెంట్, నాటినెస్ అవన్నీ పక్కన పెట్టండి. అసలు మీ ఇద్దరే ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద కామన్ టాపిక్స్ దట్ యు హ్యావ్? అండ్ ఎంత ఒకళ్ళకొకళ్ళు ఎంత ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటారు మీరు? ఐ థింక్ ఇట్స్ వెరీ అన్సెడ్ కదా. అంటే ఫస్ట్ థింగ్ అంటే మాకు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఇస్ ఫన్నీ. అది ఫస్ట్ థింగ్. మేము ఫస్ట్ డే సీరియస్లోకి వెళ్ళిపోం, సీరియస్ విల్ కమ్ లాస్ట్. అంటే ఇఫ్ ఐఎమ్ కొంచెం డల్ ఆల్సో, ఇఫ్ ఐమ్ లిటిల్ స్లీపీ, కొంచెం నిద్రగా ఉన్నా కూడా ఇఫ్ ఐఎమ్ విత్ అన్యక ఇల్ చేంజ్, మార్చేస్తుంది అన్యక. అసలు ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్, బట్ ఐ నెవర్ సా హర్ డల్ ఆర్ సంథింగ్. బట్ ఇఫ్ ఐ డూ ఐ థింక్ అదే చేస్తా. సో అది లేదు ఎమోషనల్ వైజ్ యునో డెఫినెట్లీ if I need any help or an advice or anything, I think the first person నా ఫ్యామిలీలో కజిన్స్లో వెళ్ళేది హన్యకే ఫస్ట్. I think అదే ఇట్స్ అ వెరీ అన్సెడ్ దట్ బాండ్ విచ్ వీ హ్యావ్. మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడుకుని దాని గురించి డిస్కస్ చేసి మనం ఇంత క్లోజ్ కదా అని అనుకునేది ఎప్పుడు లేదు. బట్ we know that it's there inside us. We'll stand up for each other at any point. మేమిద్దరం కానీ మా యంగర్ సిస్టర్ శ్రీజ కానీ we're all I think that closeness is there unsaid. సుష్మిత జనరల్గా ఒక పబ్లిక్ ఫిగర్ అనగానే మొత్తం గ్లేర్ వాళ్ళ మీదే ఉంటుంది. పబ్లిక్ అంటే ప్రజల గ్లేర్ అండ్ మీడియా గ్లేర్ అండ్ నౌ ఇప్పుడు సోషల్ మీడియా ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ అంటే ఫోకస్ థర్డ్ ఐ దాటిపై 10th ఐ 15th ఐ 100th ఐ ఎవ్రీబడి వాంట్స్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్. అంటే ఒక పబ్లిక్ ఫిగర్ హౌస్లో ఈవెన్ ఒక కుక్క చచ్చిపోయినా కూడా ఒక పెద్ద వార్త అది. అండ్ దాని వెనక చాలా నడుస్తుంటాయి, ఎలా హౌ ఏం జరిగింది అసలు మాకు తెలవాలి టైప్లో, విషం పెట్టి చంపారు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా కామన్ అయిపోయినాయి. అయినప్పుడు ఫోకస్ నీ మీద ఎంత ఉన్నప్పుడు రకరకాలు వస్తుంటాయి. సుష్మిత ఇలా అంట కదా, సుష్మిత అలా అంట కదా, నిహారిక అలా అంట కదా, ఈ టైప్లో వార్తలు వీడియోతో పాటు పెట్టేస్తుంటారు. కొన్ని క్యాప్షన్స్ కూడా వస్తుంటాయి మధ్య వెబ్సైట్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చూసినప్పుడు వాట్ ఈస్ అన్ ఇమీడియట్ టేక్ ఆన్ దట్? ఎట్లా మాకు బోర్ కన్నప్పుడు మా మీద వేసుకుంటాం, ఇంకో లేడానికి లేదు. I think on a serious note, our families brought us up in reality. You know, చిన్నప్పటి నుంచి బిఫోర్ సోషల్ మీడియా, బిఫోర్ మీడియా ఇట్ సెల్ఫ్, అప్పుడు సినిమా ఒక్కటే ఉండేది అనుకుంటా మేము వెన్ వీ వర్ బోర్న్. ఇట్ వాస్ నాట్ ఈవెన్ దట్ మచ్ మీడియా ఎక్సెప్ట్ న్యూస్ పేపర్స్. సో ఆ టైం నుంచి వీ వర్ బ్రాట్ అప్ ఇన్ అ సెన్స్ ఆఫ్ రియాలిటీ. Outside our babais, both the babais or fathers can be anything, but at home we are general people. You are general kids who go to school, come back, go for classes. Ante, that was our reality.
నేను సినిమా చూసినప్పుడు కూడా వి సీ ఇట్ ఇన్ వెరీ డిస్కనెక్టెడ్ వే. అయ్యో మన డాడీ కదా చేస్తున్నారని కాదు. We were always audience, we were always fans watching his film. And at home he's always dad for us. Alantidi somehow very it's very smooth brought up where we were taught how to be in the real world. So ilantivanni maaku eppudu we didn't really get affected by these things. అలా ఎఫెక్ట్ అంటే బోత్ వేస్. ఇది మా తలకెక్కేసి మేము ఇంకేదో ఊహించేసి వీఆర్ సంబడి సో గ్రేట్ అని కాదు. పోనీ ఇలాంటివి బ్యాడ్ మీరు అంటున్నట్టు ఏదైనా ఫనీ థింగ్స్ రూమర్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఏంటి ఇలా అంటున్నారని ఆ ఫీలింగ్, ఆ బ్యాడ్ ఫీలింగ్ కూడా లేదు. అండ్ నథింగ్ విల్ ఎఫెక్ట్ అస్ బికాస్ వీ నో వాట్ వీఆర్ ఇన్ రియల్ లైఫ్. బట్ ఆ సినిమాల్లో రికగ్నిషన్ ఎంతవరకు వచ్చింది మీకు? అంటే అట్లీస్ట్ మీ సర్కిల్లో, మీడియా సంగతి వదిలేండి, జనరల్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవరైనా డిడ్ దే identify your talents? Yeah, with directors. That's why I got the thumbs up TVCs of my father also, because our director they spoke and Jayanth Shankar Dada's director. Aina, he was one when they were coming up with the thumbs up ads, he's the one who recommended, saying that she's actually very good. So I did all the TVCs of thumbs up for my father. So that way I got more work. Maybe public lo recognition రాలేదు, but work wise I got a lot more work. బట్ అదే కాదు సుష్మిత, ఈవెన్ మీరు చిరంజీవి గారు పబ్లిక్ అపియరెన్సెస్ కూడా మీరే అప్పట్లో స్టైల్ చేసేవారు. అలా కాకుండా పెళ్ళి అవ్వలేదు కాబట్టి పొలిటికల్ స్టేజెస్ మీద పొలిటికల్ అడ్రస్లు ఇస్తున్నప్పుడు కూడా I think you only were designing his clothes and everything. Politically, nothing much that he wore very like, he wore the white shirt and black pants for all his campaigns. So politically, there's nothing much I did. But for films, yes. After Ninja, I used to really do. And for him, it was ఎక్కువ ఆలోచించకుండా నాకు చెప్పేస్తే నేను చేసేస్తాను కదా పనులు, లైక్ దట్ వాస్ ఇట్స్ కన్వీనియన్స్ ఫర్ హిమ్. సో అలా స్టార్ట్ అయింది. నిహారిక సినిమాలు చేయాలని అనుకుంటుంది అని తను డిసైడ్ చేసినప్పుడు ఇంటి నుంచి అంత సపోర్ట్ లేదని విన్నా ఇనీషియల్గా. అప్పుడు సుష్మిత అని ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వచ్చేసి మరి అది ఇట్లాంటి రూమర్స్ వస్తుంటాయి, అందుకని రూమరా నిజమా అని మీరు క్లారిఫికేషన్ రూమర్స్ విన్నాం, ఇది మాత్రం వినలేదు. ఇది మరి మేము విన్నాం, అందుకనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేదు, నేను కూడా ఇంట్లో చెప్పడం ఫస్ట్ నుంచి మెల్లమెల్లగా చెప్పకుండా సడన్ గా ఓకే అని చెప్పాను అనమాట. సో బాబస్ జంకుతారు కదా, ఎవరైనా జంకుతారు. అలాగే అంటే దే వర్ బేసిక్లీ వరీడ్ ఫర్ మీ బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్, చాలా యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీ ఎంటర్ అవుతుంది. విల్ షీ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్? ఎవ్రీ డే షూటింగ్లో ఏం జరుగుతుంది, దే కాంట్ టేక్ కేర్ ఆఫ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఆ నమ్మకం వాళ్ళకి ఇచ్చిన తర్వాత నౌ ఫైన్, everyone supports me. Yeah, but Hanyaka is a very big really happy pillar of my pillar of strength. I was so happy with her decision. Obviously dad, all of them were scared for her, not talent wise తను ఎలాగా తన టాలెంట్ చూపించుకుంటుందో అని ఆ భయం అయితే లేదు, బికాస్ we know she's a live wire and she can do it. She's a drama queen. But generally otherwise also, you know, like she's really young. Baita meeta vallatoti how she'll be able to handle people outside, media, ivanni tana handle cheyagalda leda anna vishayamlo dad also was very apprehensive. But I was quite thrilled. I was very happy and thrilled inside. అలా కాదు, సుష్మిత గారి ప్లేస్ లో చిరంజీవి గారు ఉన్నారు అనుకో, యు ఆర్ ఆస్కింగ్ చిరంజీవి గారు మళ్ళీ ఏమని అడిగారు నాకు తెలుసుకోవాలి. ఆ రోజు ఏమని అడిగారు? ఏం అడగలేదు, కాన్వర్సేషన్ అంటే డాడీ ఎప్పుడు కలిసినా మామూలుగా అడుగుతారు నెక్స్ట్ ఏంటి ఏం చేస్తున్నావు, ఇంక డాడీ అడిగారు కదా అని చెప్పేశారు. అంటే నేను ఎప్పుడు చెప్పలేదండి ఏం చేస్తున్నా అంటే మాస్ కామ్ చేస్తున్నాను. ఎవరికి ఇంట్లో ఎవరు అడిగినా వద్దు డాడీ కాదు, ఎవరైనా మాస్ కామ్ చేస్తాను. సడన్గా ఏం చేస్తాం అంటే ఆయన మాస్ కామ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను సినిమాలు చేద్దాం ఏంటి అదే అన్నారా? అవాక్కయ్యారు. నో, బట్ అంటే నాకు చెయ్యొద్దు అని అసలు ఎవరు చెప్పలా, ఇంట్లో ఎవరు లేదు నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పలా. బట్ అంటే ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత డాడీకి తెలుసు ఒక ఇంత యంగ్ గర్ల్ ఎంటర్ అవుతుంటే, నేను ఐ ఓన్లీ సీ ద గ్లామర్ సైడ్ ఆఫ్ ఇట్. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, మంచి స్క్రిప్ట్స్ వస్తే చేద్దాం, అదే గుడ్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ కనపడుతుంది. బట్ డాడీ నోస్ ద బ్లాక్ అండ్ వైట్ అండ్ ద గ్రే ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఆయన చెప్పారు, ఇట్ వాజ్ లైక్ 2 hour discussion. 2 hour discussion మొత్తం చెప్పేసి ది యంగెస్ట్ కదా ఆఫ్ ద గర్ల్స్.
సో So he was ఇప్పుడు very నీకు మొత్తం protective. గుడ్ తెలుసు, ఇప్పుడు నేను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చెప్పాను. నవ్ యూ గో టేక్ సమ్ టైమ్ అండ్ డిసైడ్ అండ్ టేక్ యూర్ డెసిషన్. దే ట్రీటెడ్ మీ లైక్ అన్ అడల్ట్, దట్స్ వాట్ ఐ లైక్డ్. అంటే డెసిషన్ ఫోర్స్ చేయాలని లేకుండా నాకు చాయిస్ ఇచ్చి ఈ ఆప్షన్స్ అన్ని ఓపెన్ గా ఉంచి ఇప్పుడు ఇంకా Know your మొత్తం చెప్పాం. consequences. యా దెన్ నౌ వాట్ యూ థింక్ అని అప్పుడు అది మొత్తం చెప్పిన తర్వాత నేను యాక్చువల్లీ కొంచెం భయపడ్డా డెఫినెట్లీ, బికాస్ దట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ న్యూ. బట్ దెన్ మా నాన్న కాన్ఫిడెన్స్ తోటి మా నాన్న చేయగలుగుతావు, ఇట్స్ ఫైన్ అంటే ఓకే. సుష్మిత స్టైల్ ఎలా ఉంటుంది అంటే తను అందరికి స్టైల్ చేస్తుంది, బట్ వెన్ యూ లుక్ ఎట్ హర్ ఇంట్లో కానీ బయట కానీ ఏమన్నా బయట షోస్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏదన్నా అవార్డ్ ఫంక్షన్స్ లేకపోతే ఎనీ సమ్ ఫార్మల్ ఇన్ఫార్మల్గా హౌ డస్ షీ మెయింటైన్? నాకు స్టైల్ ఐకాన్ అట్లా బయట అడుగుతారు కదా, నాకు ఎవరు లేరు. ఫర్ మీ సన్యాక ఉంది చిన్నప్పటి నుంచి. నో సీరియస్లీ ఇప్పుడు కూడా ఈవెన్ రైట్ కూడా చెప్పావు ఇది. వేసుకున్నప్పుడు నేను ఫస్ట్ డ్రెస్ వేసుకుని డూ యూ థింక్ హానియాక విల్ అప్రూవ్ దిస్, ఓకే షీ విల్, అప్పుడు బయటకి. నో షీఈస్ వెరీ అంటే ఐ హానియాక వాట్ ఎవర్ షీ వేర్స్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ షీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ షీఈస్ వేరింగ్. అండ్ అది నేను చాలా మందిలో చూడను, వేసుకుంటారు అబ్బా చాలా పెద్ద డిజైనర్ వేసుకుంటారు, కానీ వేసుకునేసరికి అరే డిజైనర్ది ఒకటి నీ ఫేస్ ఒకటి లాగా ఉంటుంది. ఐ సా సో మెనీ పీపుల్ హూ అఫోర్డ్ టు బై సచ్ అ బిగ్ బ్రాండ్, బట్ వాళ్ళ బాడీకి అది సరిగ్గా ఉండదు, ఎవరిదో వేసుకొచ్చినట్టు ఉంటుంది. బట్ ఫర్ హర్ నాట్ ఒకటి కాదు రెండు కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఎవ్రీథింగ్ వాట్ షీ వేర్స్ ఐ థింక్ షీ హ్యాండిల్స్ ఇట్ సో కాన్ఫిడెంట్లీ. అది నాకు నచ్చుతుంది. Because I pick what I'm comfortable. For me, a label or a brand is not which అండ్ is దట్స్ సంథింగ్ ఐ important. లవ్. అసలు నాకు చాలా ఇష్టం. నేను ఎవరిలో చూడలేదు ట్యాగ్ ఎవరు చేశాడు ఇది అని చూడాలి, ఇంకా నాకు బాగుంటుందా ఇస్ వాట్ షీ Obviously, no. Until that's common లేదు, sense. లేదు. బ్రాండెడ్ వేసుకోరు, I do wear. Compulsory వేసుకుంటారు. ఒక పర్టికులర్ It బ్రాండ్ needn't be branded అని కాదు. Even if it's some small person who's making తన చిన్న యూనిట్ లో తను బట్టలు చేసిన, if I like it, I'll pick it up. ఓకే. It needn't be a big designer or a big brand. నాకు it should suit my body type. సీ ద ప్రోడక్ట్. Yeah, and నాకు finishes లోపల finishes quality నాకు చాలా ఇష్టం. I like to see really great quality of clothing. అది బాగుంటే నాకు ఎవరు చేసినా పర్వాలేదు. ఎనీ డిజైనర్, ఎనీ లేబుల్, ఎనీ బ్రాండ్ ఇస్ ఫైన్. అయితే ఒక మీరు యూ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ కాబట్టి ఈవెన్ వాట్ యు వేర్ అన్నది కూడా కొంచెం యాజ్ ఐ సెడ్ ప్రొజెక్షన్లో ఉంటుంది. మీరు బయటకు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమి వేసుకున్నారు అది కూడా చూస్తుంటారు. ద హోల్ ఫోకస్ విల్ బి ఆన్ దాట్. సో వాట్ కేర్ యూ టేక్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్? ఆ యాంగిల్లో మీరు యూ టెల్ అన్నక్క. సో వీ హ్యావ్ టు డ్రెస్ రెస్పాన్సిబిలీ, దట్స్ ఫర్ షూర్. అంటే జస్ట్ ఏది వేసుకున్నా పర్వాలేదులే అని ఆ రెస్పాన్సిబుల్ డ్రెస్సింగ్ అయితే నేను చేయలేను. తన కూడా షీఈస్ వెరీ లైక్ ఐ సెడ్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ హర్ సెల్ఫ్. దట్స్ మై నాకు కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్ ఎనీ డే. కంఫర్ట్. సో వీఆర్ నాట్ వెరీ we can't dress very controversially or go crazy all out పిచ్చిగా ఊరికే ఎక్స్పెరిమెంటల్గా ఇలా వేసుకుందాం అనేది మేబీ ఫర్ అస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, మీరంటే మామూలుగా ఇంట్లో బయట అయితే ఎట్లా వేసుకోవాలన్నది యూ కెన్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ నిహారిక ఫిల్మ్స్ సినిమాల్లో ఉన్నప్పుడు రోల్ డిమాండ్స్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు వేర్ సమ్ క్లోత్స్. అంటే అలాంటి రూల్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర రారని నాకు చాలా గట్టి నమ్మకం ఎందుకో. ఇప్పటి వరకు కూడా రాలే. ఎన్ని ఒక 10 స్క్రిప్ట్లు వినుంటాను, ఒక్కటి కూడా రాలేదంటే ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు. ఈమె మరి మీ వెనక ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కాదు చాలా మంది ఉన్నారు. సరిగ్గా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్యకు కూడా ఉంది. లేదు అంటే ఎవ్వరు ఏ సినిమాల్లో మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు, వాళ్ళ ఇష్టం. ఏ హీరోయిన్ అయినా హీరో అయినా ఎవరైనా మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు. మేబీ సైడ్ వెనకాల డాన్సెస్ చెప్తారేమో, ఎవరు చెప్పరు. ఇట్స్ దట్ పర్సన్స్ కంఫర్ట్. ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ ఇట్ అండ్ యాక్టింగ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దట్స్ ట్రూ. సో అదర్ దెన్ స్టైలింగ్, సుష్మితలో మీరు నోటీస్ చేసిన అనదర్ టాలెంట్? షీఈస్ ఎ ఫ్యాబులస్ కుక్. అసలు హెల్దీ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం మేము. త్రూ iDream, ప్లీజ్ ప్లీజ్. No, she's అంటే like for everything she has a health. చూడండి, then you tell me if it's worthy of iDream or not. For everything she has a healthier alternative and I think that's great. నేను చెన్నై వెళ్ళినప్పుడు హన్యక్తో ఉంటా. సో ఏం కావాలన్నా బటర్ కావాలి అంటే టేక్ ఆల్మండ్ బటర్. ఏంటిది? It's healthy. No, I also have other stuff. Yeah. She bakes. I love cooking. Baking.
ఇన్స్టెంట్ కుకీస్ ఉంటాయి హన్యాకి ఇంటికి వెళ్తే. అంటే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్, ఐ మీన్ రిఫైన్డ్ ఆయిల్ ఉండదు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది. Coconut oil, yeah. See how I found She's also into healthy foods. I'm not. You see me. Your skin shows, Prema, Yeah. that you are into healthy foods. So హెల్తీ ఫుడ్ అంటే కొద్దిలో కొద్ది కొన్ని మెయింటైన్ చేస్తాం, అన్ని అవ్వదులేదు. అన్ని ఎవరు చేయరు. it's not possible andarki. With this lifestyle, it's hard. But I love cooking because my husband is a crazy health freak. He loves his gym, his workouts, and he eats so consciously. So I had to change my kitchen into a healthy kitchen and have major coconut oil, almond butter. And because Hanaka has ఇద్దరు కిడ్స్ కదా, సో షీల్ హ్యావ్ లైక్ ది ఫన్ థింగ్స్. సడన్ గా ఎవరు మా ఇంట్లో అయితే నిజంగా ఎవ్రీడే వస్తే ఐస్ క్రీమ్ ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఐస్ క్రీమ్ విత్ కోన్స్, వాఫిల్ కోన్స్ ఏది ఉండదు మా ఇంట్లో. హనీకి ఇంటికి అయితే నేను ఎవ్రీడే తిన్నా చెన్నైలో, ఎవ్రీడే. ఇక నాకు ఫర్ మీ లైక్ ఎ ట్రీట్. హనీక కుకీస్ అంటే వెంటనే కుకీస్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. షీ లైక్ వన్ ఏంటి జీనీ ఫుడ్ జీనీ హనీక. నాకు అక్షయ్ పాత్ర. వన్ డైలాగ్, కమ్ ఆన్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. ఓకే ఓకే, ఆ లాస్ట్ వస్తే చాలు చాలు నాకు ఇమిటేట్ చేసినట్టు. ఓకేనా, వచ్చిందా? కెమెరాలో వచ్చింది, అది తీసుకున్నారా? రాలేదా? ఏంటి? వాట్ వాట్ వన్స్ అగైన్? లేదు. వాట్ వచ్చిందా? కానీ మీరు అలా ఏంటి పద్యం అప్ప చెప్పినట్టు చెప్తే ఎట్లా? ఏది నిన్న సినిమా చూడలేదా? నాకు మాడ్యులేషన్లు ఉండవు. వన్ మాడ్యులేషన్, సింగిల్ మాడ్యులేషన్. సుష్మిత, నిఫ్ట్లో చదువుకొని లండన్ వెళ్ళి అక్కడ ఫ్యాషన్ కోర్స్ చేసి రిటర్న్ వచ్చాక డైరెక్ట్గా ఫిలిమ్స్లో చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా, లేకపోతే యూ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్? మీరేదో డేలా అని ఒక లేబుల్ కూడా. డేలా is my label. తిరిగి వచ్చిన తర్వాత I started my label and I supply to stores here. తర్వాత ప్రైవేట్ లైక్ కస్టమైజింగ్, tailor made clothes for people అవన్నీ చేశాను. బట్ somehow films kept calling me back. So I got pulled back into film projects. ఒక విషయం చెప్పండి సుష్మిత, మీరు ఇప్పుడంటే ఓకే యూస్ డూయింగ్ స్టైలింగ్ అండ్ ఆల్, స్టార్టెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ మీరు ఒక చిన్న సైజ్ ఫైర్ బ్రాండ్ అని కూడా విన్నాం మేము. అంటే కొంచెం ఎలా ప్రేమ? ఎలా అంటే నేనే వినలేదు ఇలా. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి వెళ్తున్నారా నిహారిక? నా లైఫ్ పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది. నాకు వెళ్ళాలని లేదు, నేను ఇక్కడ ఉంటా, మీరు వెళ్ళండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మీరు ప్రచారంలో వెళ్ళారు ఒకసారి. ఒకసారి ఆ ఒక్కసారి సంచలనం సృష్టించారు. ఒక టీవీ ఛానల్ కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ టీవీ ఛానల్ ఏంటి? యా రియల్లీ ఐ సా దట్, ఐ హ్యాపెన్ టు సీ దట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో మీరు అసలు ప్రజారాజ్యం పార్టీ గురించి, వాటి విధి విధానాల గురించి, రాజకీయాల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి అన్నీ మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ఇట్ వాజ్ అరౌండ్ 8 to 10 minutes. I am not able to recollect the timing. ఎగ్జామ్స్ గుర్తులేదు. బట్ ఏంటి అప్పుడు ఏంటి బాగా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే మీకు ఆల్రెడీ అంటే పేపర్లు చదవటం ఆల్రెడీ కనెక్టెడ్ ఉన్నారా? కరెంట్ అఫైర్స్ అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి? మామూలుగా అయితే అంత కాదు ప్రేమ, జనరల్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ తప్ప నాట్ వెరీ ఎవ్రీడే పేపర్ చదవాలని ఏం లేదు. See, but at that point, like I said, I believe in my father so much. And something that ఆయన పర్సనల్గా he feels something strongly for a cause or for a purpose అన్నప్పుడు నాకు, for me it's just second nature. I just go blindly with what he's doing because not his daughter, I am his follower. So ఆయన vision గురించి కానీ, ఆయన believes what he wanted to project PRP as is what I also truly believed, and I really felt at that point very sincerely about the party, and I really wanted to support him. So appudu chesinani, it was seriously a sincere effort from my side as his daughter, as his supporter. So appudulo those were current issues at that point. So I had to speak out and voice my opinion. And when you're younger, you're more fearless. So that's why I think India needs a lot of youngsters, young blood, young, fresh thoughts, which are free from. I don't really regret anything at that point, what I've done, because
when your mind is fearless, no, I think a lot of truth comes out, a lot of revolution comes out. బిఫోర్ వి ఎండ్ ద షో చాలా ఇంపార్టెంట్ ఒక 3 క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని. అంటే జనరల్గా చిరంజీవి గారి సినిమాల్లో చాలా మీరు బాగా ఇష్టపడి చూసి ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా రీమేక్ చేస్తే, అగైన్ రీమేక్ కాదు, దాన్ని సీక్వెల్లో లేకపోతే అనదర్ టైం చేస్తే, ఇప్పుడున్న మన జనరేషన్ చరణ్ తేజ్, సాయిధరన్ తేజ్, వీళ్ళందరూ ఎవరెవరు ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నేను డాడీ సినిమా ఎవరు రీమేక్ చేయాలని కోరుకోను. నంబర్ 1 ఎవరు. అందుకని హైపోథెటికల్ క్వశ్చన్, ఏ సినిమాకి ఎవరు సూట్ అవుతారు అడిగాను. చరణ్ అని అడిగాను, డాడీని కూడా అడిగాను. కానీ ఇంకెవరిని చూడలేనండి నేను నిజంగా. చరణ్ అన్న ఇస్ సూపర్, ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ వాట్ చరణ్ డస్. నేను డాడీ అంత యాక్టింగ్, డాడీ చేస్తే డాడీ అంతే. నేను అసలు ఈ క్వశ్చన్కి ఆన్సరే చెప్పలేను. ఇది టూ మచ్ కదా సుష్మిత. నేను ఇంకేది చూడలేను. ఇంకా ఆయన చేస్తారండి, ఇంకా ఆయన చేశారు అంతే. ఆయనే చేస్తారు, ఎవరు చెయ్యరు. బట్ నేను అనేది హైపోథెటికల్ క్వశ్చన్, దట్స్ ఐ యామ్ సేయింగ్ హైపోథెటికల్. ఒక వైల్డ్ ఇమాజినేషన్. నేను నేమ్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ బన్నీకి అర్జెంట్ గుర్తొచ్చింది. ఓకే, బన్నీ. రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడా? I think Bunny will do fantastic. What do you say? నువ్వు చూసి నీకు గుర్తుందా సార్ రౌడీ అల్లుడు? I think Bunny will do really well in that. Charan should do Jagdeek Virudhatilok Sundari. Okay. డాడీ కూడా అదే చెప్పారు కదా? డాడీ కూడా అదే చెప్పారు. Yeah, I really think it suits him, that role. Gang leader, I think Teju should do. కేజీ షుడ్. వరుణ్కి ఏంటి ఎంత కష్టం మా అన్న కోసం ఒక క్యారెక్టర్ మోల్డ్ చేయాలంటే చాలా కష్టం. టెల్ మీ, ఈ వరుణ్ నాకు ఒకటే దొరకట్లేదు. నువ్వు అందరివి చెప్పాను. మా అన్నక మీరు చెప్పండి. నేను చెప్పనా? 3-4 పేర్లు చెప్పా. అబ్బా చెప్పండి. టాగోర్, స్టాలిన్. అదే అన్నాను, ఐకానిక్ వద్దని. ఐకానిక్ ఫిల్మ్స్, ఐకానిక్ nobody can replace. రుద్రవీణ. అబ్బా He can. Seriously? I think so. Yes. ఎంత వాట్ అ కోఇన్సిడెన్స్. మాది సినిమా. Yeah. Rudravina is a perfect film for Varun to do. అవునా? Yeah. నేను ఏ సినిమా He has that depth in character. No, you wait for the answer. I will come to you. నిహారిక ఏ సినిమా చేయాలి చిరంజీవి గారిది? చిరంజీవి గారిది అంటే ఎలాంటి role you mean? చిరంజీవి గారి ప్లేస్ లోనే. ఓహో అలా అంటారా? ఓకే. ఐ థింక్ ఐ షుడ్ డూ శంకర్ దాదా ఎంబీబీఎస్. I think so. Perfect. She should do Shankar Dada MBBS. That will be perfect. చాలా అసలు she will do equally, I think, well. ఓకే, సూపర్. అది యాక్చువల్ గా తనకు అది చెయ్యాలని ఉంది, తన మనసులో అది పెట్టేసుకుంది. ఇది ఎప్పుడెప్పుడు మన నుంచి వస్తుందా అని. ఫేవరెట్ ఫిల్మ్స్ డాడీ. ఎన్నిసార్లు వెన్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ బోర్డ్ కూడా కాదు అసలు, అది చాలా డల్ గా ఉంది, ఏంటి రోజు ఇలా నడుస్తుంది అంటే నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీస్ పెట్టుకొని చూస్తాను. వన్ మూవీ అండ్ రీసెంట్ గా చంటబాయ్ స్టార్ట్ చేశా. హలో మిస్ జ్వాలా. హలో మిస్ జ్వాలా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వీళ్ళలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఏ సినిమా ఎవరు చేస్తే బాగుంటుంది? బాబాయ్ కూడా అంతే, ఆయన మేనరిజం ఎవరు తీసుకుంటారండి? ఎవరు చేయగలరు ఆ స్టైల్? బన్నీ ఏం చేయాలి? చరణ్ ఏం చేయాలి? వరుణ్ తేజ్ అండ్ సాయిధరన్ తేజ్ అండ్ నిహారిక. నేను మళ్ళీ ఖుషి చేస్తా. నా ఫేవరెట్ సినిమా అది, సో ఐ టేక్. ఓకే, let Charan do Atharinti Daridi. Yeah, okay. Yes. Very recent, but still, I think he can still do. Bunny should do Gabbar Singh. Gabbar Singh, really? No? కొంచెం మాస్ క్యారెక్టర్. Teju should do Gabbar Singh. Teju should do Gabbar Singh. Okay, yeah. Done. Think so? Yeah. I think Bunny Anna should do Badri or something. Badri. Bunny should do Badri. That's a very nice role. Yeah. Varun should do Kushini. Sorry, you give it up. Yeah, okay. Okay, I want Varun to do. Okay, నేను చేసిన మన చేసిన ఒకటే. Yeah. Siri should do. He also has a very different character. I mean, the way his acting skills are. జల్సా మర్చిపోయారు మీరు. Hey, please నేను జల్సా చేస్తా. Hey, please. Niharika will do Jalsa. Okay, done. Vikram garu na favorite director. Sure. So I'll do Jalsa.
ఓకే డోంట్ వరీ నేను జల్సా చేస్తా. Siri should do Annavaram. అన్నవరం. ఓకే. It's a very different angle of brother brother sentiment. So he should try that. ఫైనలీ ద థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వచ్చుంటే ఏ సందర్భంలో వచ్చింది, అదేమన్నా మీకు గుర్తుందా? ఆ టైంలో ఏ స్థాయి దాకా వెళ్ళిపోయింది? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు? నేను అనేకతో గొడవ పెట్టుకునే అంత ధైర్యం చేయనుగా. అంత ధైర్యం లేదు నీకు. ధైర్యం లేదు నాకు. No, never actually. సీరియస్లీ? అసలు మీ ఇద్దరి మధ్య ఎలాంటి See, I think అభిప్రాయ భేదాలు? both of us got closer after I got married and ippudu. You know, until then our gap was too big for us to be friends. So you know how girls and sisters especially, they get closer when they get older. And then they become lifelong best friends. So my younger sister Srija and me also got closer after I got married. And with her also it was like that. I think నేను నీతో after క్లోజ్ they అవ్వకంటే ముందు సీతక్కతో she was, because వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ తక్కువ కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ క్లోజ్ అయిపోయారు. తర్వాత నేనంటే అప్పుడు కొంచెం భయం, అప్పుడు నన్ను వాళ్ళు గ్యాంగ్ లోకి జాయిన్ చేసుకున్నారు. ఓహో, చేయాలి. చిరంజీవి గారు నిహారికని వసపిట్ట వాగుడికాయ అని అంటుంటారు ఎప్పుడు. ఎప్పుడైనా అంటే ఈ సౌండ్ పొల్యూషన్ తో ఆయన ఎప్పుడన్నా ఇరిటేట్ అయ్యారా? డాడీ అబ్బా చాలా నేను చెప్తా ఒక వెరీ గుడ్ ఎపిసోడ్ ఐల్ టెల్ యూ. మేము యూజువల్గా ఏ సినిమా అయినా ప్రీమియర్స్ చేసుకుంటాం కదా, ప్రివ్యూస్ చేసుకుంటాం ప్రసాద్ ల్యాబ్లో. ఎప్పుడు మా అన్న కూర్చుంటాడు డాడీ పక్కన. అదేదో సినిమా మా అన్న రాలా, నేను పక్కన కూర్చొని నాకు చెత్త అలవాటు ఉంది. ఆ సినిమా నేను ముందే చూస్తే పక్కన వాళ్ళకి ఫుల్ చోళ్ళు చెప్పేస్తా. నేను సీట్లో చాలా పెద్ద సీట్ ఉంది, నేను ఇంతే ఉన్నా చిన్నపిల్ల. అటు తిరుగుతున్నా, ఇటు తీసుకున్నా, బాసపెట్లు వేసుకుంటున్నా, ఇలా అయినా క్లీన్ అవుతున్నా. గమగుండా క్వైట్గా ఉండి అటు ఇటు తిరగ మాట్లాడగా. ఓకే దాన్ని మాట్లాడద్దు అనడం మాత్రం ఇట్స్ లైక్ డోంట్ బ్రీద్ లాగా ఫర్ నిహా. సో ఇట్స్ నాట్ పాసిబుల్, సారీ. అన్నెసరీగా మాట్లాడను, నెసరీగా ఎక్కువ మాట్లాడుతుంది. ఎంత మిస్ అవుతుంది అనేక నేను లేనప్పుడు. చాలా మిస్ బోరు. సుష్మిత, ఒక రోజులో ఇన్ అ డే ఎంత అంటే ఎన్ని నిమిషాలు మనం తనని మాట్లాడకుండా అయ్యో చిన్నప్పుడు మా అమ్మ నాకు మాక్సిమం తను నిద్రపోయినప్పుడే, నిద్రపోయినప్పుడు, లేకపోతే ఇంకా చాలా దరిద్ర మూడ్ లో ఉంటే అప్పుడు తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది చెత్త బ్యాడ్ మూడ్ లో ఉంది నిహా అని, బ్యాడ్ మూడ్ లో ఉన్నారు అని తెలుస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. It was a wonderful interaction. Thank you Prema. Likewise. ఏమైనా మిస్ అయ్యామో లేదో మాకు తెలియదు కానీ బట్ జరిగినంత వరకు మాత్రం చాలా ఇంట్రీగింగ్ గా, ఎన్రిచింగ్ గా, ఎంటర్టైనింగ్ గా. Thank you. You were great company. Yes. Very nice having conversation with you. But మనం sorry, having dialogue with you. Yeah. మనం ఆ వీడియోస్ చేయాలి. Healthy food. Sure. That's really good actually. Yeah. And many people should know. చాలా మందికి తెలవాలి ఎలా హెల్దీగా తినాలి, హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలని. సో నిహారిక షుడ్ హెల్ప్ మీ ఇన్ దట్. యా ఐమ్ ద ప్రొడ్యూసర్. యా, అనిక ఇస్ ద కోపస్ బాగా ప్రాక్టీస్ చేసి నా రెసిపీస్ అందరి మీద ఎక్స్పెరిమెంట్ చేసి బుక్ రాద్దాం. అప్పుడు విల్ గెట్ టు యూ. నో బట్ సీరియస్లీ ప్రేమ, థ్యాంక్ యూ సో మచ్. హన్యక ఫస్ట్ యునో ఆన్లైన్ కాదు, లైవ్ ఇంటర్వ్యూ, న్యూస్ పేపర్ ఇంటర్వ్యూ, video interview ever. That very happy because I was a part of it. I am equally happy and I'm feeling so great and honored. ఎందుకంటే సుష్మిత ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అది నాకే ఇచ్చింది. సో I should take all the pride. Thank you అంతే కదా, don't you think so? I should take all the pride. Thanks for giving me this opportunity. Thank you so much. Thank you. Watch me, Sushmitha and Niharika in Dialogue with Prema only on iDream.